మనిషి లక్షణాలు నేర్పిస్తారు. ఒక 20 ఏళ్ల పాటు అది కుటుంబానికి ఒక భుజం లాగా, ఒక ఎనగర్ర లాగా నిలబడుతుంది. అట్లా నిలబడినటువంటి ఆ జంతువుని సడన్ గా ఇవాళ వదిలించుకోవాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ పాపం ఆ జంతువు ఈ వీళ్ళ మనుషుల అలవాట్ల చుట్టూ అది పాపం తిరిగి వాళ్ళ వెంట ఉండి మనిషి లక్షణాలని దూరం చేసుకోలేక, అడవి లక్షణాలని మళ్ళీ కొత్తగా తనకు అలవాటు చేసుకోలేక చాలా మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇదే సమయంలో మనకు ఈ బీబమ్మ కూడా చాలా తన కొడుకుతో సమానంగా ప్రేమిస్తుంది. అంత ప్రేమ చూపించినటువంటి ఆ బీబమ్మ కూడా దీనికి విషం పెట్టి చంపిస్తే బాగుండు, దీన్ని వదిలించుకోవాలి. ఎందుకంటే 1 ఎకరం భూమి అనేటువంటిది మన లైఫ్ లో చూడనటువంటి గొప్ప చర్య. అట్లా మనకు ఆ ఎకరం భూమి కోసం పాపం వాళ్ళ కుటుంబం చాలా పెనుగులాడుతూ ఉంటది. జంతువు అంటే ఎలుగుబంటి మనతోటే ఉంటే ఎంఆర్ఓ దృష్టిలో పడతాం, ఎంఆర్ఓ ఎకరం భూమి ఇవ్వడు. గ్రామ ప్రజలు కూడా అందరు గమనిస్తారు, అరే వానికి ఎందుకు ఎకరం భూమి, వాడు ఎలుగుబంటిని ఆడించుకుని మంచిగా హాయిగా జీవిస్తున్నాడు, మళ్ళీ ఎకరం భూమి ఎందుకు అని చెప్పి దీనికి వ్యతిరేకులుగా ప్రచారం చేస్తూ ఉంటారు. డైరెక్ట్ ఎంఆర్ఓకు ఎస్ఐకి కూడా చెప్తా ఉంటారు. ఇట్లా వాళ్ళ ఆ ఎలుగుబంటి చుట్టూ అల్లుకుంటున్నటువంటి గొప్ప నవల. దానిలో భాగంగా ఎలుగుబంటిని వదిలించుకోవడానికి భాగంగా అనేక రకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఆ కొడుకు వాడు చాంద్ అనేటువంటి